ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. భవిష్యత్తు మీద నమ్మకం లేని వారిని మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది. చెడ్డవాడి అరాచకాల కంటే మంచివాడి మౌనమే చాలా ప్రమాదకరం. ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన తెలుసుకోలేకపోతుందో, అప్పుడు ఆ బుద్ధి రజోగుణములో ఉన్నట్టు. మనోమందిరం ప్రశాంతంగా ఉంటే మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసిన ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది. ఏడవడానికి ఎన్నో కారణాలు దొరికినప్పుడు నవ్వడానికి 4 కారణాలు దొరకవా? మంచితనమే మనిషిని ముంచుతూ వచ్చింది. చెడ్డాడి వైపు చెయ్యెత్తే చూపే ధైర్యం కూడా చెయ్యదు ఈ లోకంలో. నిన్ను నువ్వు నిరంతరము చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పం అవుతావు, ఓడిపోతే శిల్పి అవుతావు. మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం పరిమళ ఉంటాయి. అలాగే మనిషి వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి గౌరవం ఉంటాయి. నిన్నటి చేదును మరిచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలియదు. అలాగే కొందరు మనసులో పడే ఆవేదన కన్నీరు కూడా ఎవరికి తెలియదు. కొన్ని చూస్తే అందం, కొన్ని చెప్తే ఆనందం, మరికొన్ని దాస్తేనే అందం. మనసుకి మరియు తనువుకి సంతోషం కలిగించే ప్రతి అనుభూతి అందమే. కొన్ని చూస్తే అందం, కొన్ని చెప్తేనే అందం, మరికొన్ని దాస్తేనే అందం. మనసుకి మరియు తనువుకి సంతోషం కలిగించే ప్రతి అనుభూతి అందమే. నీ లోపాలను మీకు తెలియజేసే వారికి ధన్యవాదాలు తెలియజేయండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు అందంగా చెక్కుకోవడానికి వారు మీకు సుత్తిలా ఉపయోగపడతారు. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు. కోపం అనేది లేకపోతే ప్రేమకి విలువ ఉండదు. ఎదుటివారి కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలనుకోకు. కర్మఫలమైన తిరిగొచ్చి అవి నిన్ను మానవు. నీ మాట నలుగురికి బాట అవ్వాలి. నీ మాట అందరికీ మంచి అవ్వాలి. నీ చెయ్యి 10 మందికి సాయపడాలి. చరిత్రలో నీకో పేజీ లిఖించబడాలి. సూర్యుడి వెలుగు పగలు దారి చూపిస్తే ఆత్మవిశ్వాసం చీకట్లో కూడా దారి చూపిస్తుంది. కాలాన్ని సరిగా చూసి మరి ఖర్చు చేసుకో. ఎందుకంటే కావాలనుకున్నప్పుడు అప్పు ఇచ్చేవారు కూడా ఎవరు ఉండరు మరి.